ఐబొమ్మ ఇమ్మడి రవి ఇప్పుడు ట్రెండింగ్ మొత్తం అదే నడుస్తుంది భయ్య. జనాన్ని మొత్తం దాదాపు 90% మొత్తం పాజిటివ్గానే ఉంది భయ్య. ఎందుకంటే తను ఇప్పుడు ఫ్రీగా జనానికి సినిమా చూపించాడు కాబట్టి. తను చేసిన తప్పే అయినా కానీ జనాలు మొత్తం హీరోడి భయ్య. ఒక బిగినర్ సినిమాలో మహేష్ బాబు లాగా ఇప్పుడు ట్రీట్ చేస్తున్న భయ్య. తను చేసిన తప్పే అయినా కూడా జనాల అభిప్రాయం మాత్రం మామూలుగా లేదు భయ్య. ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఇమ్మడి రవి చేసిన తప్పే కాదన్నట్టు అయితే జనాలు ట్రీట్ చేసిన భయ్య. ఎంత నష్టం వచ్చినా కూడా అది ప్రొడ్యూసర్ మాత్రం ఉంది కానీ జనాల నుంచి ఏమైతే ₹1 తీసుకోవాలని చెప్పేసి జనాల యొక్క అభిప్రాయం. జనాభిప్రాయం గట్టిగా ఉందంట భయ్య. నిజం చెప్పాలంటే మాత్రం టికెట్ రేట్ మాత్రం చాలా ఘోరంగా ఉంది భయ్య. ఎందుకంటే ఒక సినిమా చూడాలంటే మినిమం 500 చూడాలి పెట్టుకోవాలి. ఐమాక్స్కి వెళ్ళినా మినిమం సింగిల్ థియేటర్కి వెళ్ళినా కూడా కనీసం 250 నుంచి 300 పెట్టాలి. సో ఇంత జనాలు థియేటర్కి వెళ్ళారు కాబట్టి సో ఫ్రీగా చూస్తే ఛాన్స్ ఉంది కాబట్టి అతన్ని జనాలకు దేవుళ్ళ కొలుస్తూ ఉన్నారు అనమాట. అక్కడ దానికి వెళ్ళిన అవసరం కూడా లేదు, ఇంట్లో ఫ్రీగా చూడొచ్చు అని చెప్పేసి జనం యొక్క అభిప్రాయం. సో ఇదే మైండ్ గట్టిగా ఉండిపోయింది అందరికీ. అంటే డైరెక్టర్ కొంతమంది అన్నమాట ఏంటంటే రవి చేస్తుంది మనీ కోసం కానీ సంఘసేవ కాదని చెప్పేసి చూపిస్తూ ఉన్నారు. కానీ జనాలు కూడా రివర్స్ కౌంటర్కి ఏం చేస్తున్నారంటే మీరు సంఘసేవ చేస్తున్నారు సినిమాలు తీసి అని చెప్పేసి ఇంకోళ్ళు అంటూ ఉన్నారు అంట. 2 వర్షన్లో ఒక న్యాయం అయితే ఉంది భయ్య ఇక్కడ. ఇక అసలు మ్యాటర్ కోసం మాత్రం రవిని అయితే మొత్తంగా దొరికాడు భయ్య, అరెస్ట్ చేశారు. ఇప్పుడు రిమాండ్ అయితే ఉన్నారు. ఇప్పుడు అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే భయ్య రవిని ఇప్పుడు బయటికి వస్తాడా రాదా అని చెప్పేసి జనాల యొక్క అభిప్రాయం. వస్తే బాగుంటుందని చెప్పేసి చాలామంది అనుకుంటామాట. మొత్తానికైతే ఒక లాయర్గా మాత్రం వచ్చారు, ఆయన వచ్చేసి సలీం గారు. ఇప్పుడు అందరు ఆశలు మొత్తం ఆయనపై ఉంది భయ్య. ఆయన బయటకు వస్తారా రారా ఛాన్స్ ఉందా లేదా అంటే మాత్రం ఆయన అయితే ఖచ్చితంగా బయటకు తీసుకొస్తానని చెప్పి చెప్తా ఉన్నారు. గ్యారెంటీగా వర్క్ అవుతుందని చెప్పేసి చాలా వరకు అయితే చెప్తూ ఉన్నారు. ఇది ఎంతవరకు అవుతుందని చెప్పేసి కొంచెం టైం అయితే వెయిట్ చేయాల్సిందే భయ్య. ఎందుకంటే కేసు అయితే పూర్తి కాలేదు. సార్ అయితే ఆల్రెడీ కోడికత్తి కేసు గులకరా కేసుని ఆటోమేటిక్గా అయితే సక్సెస్ అయితే చేసేవాయి. ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పేసి జనం యొక్క అభిప్రాయం. అందరూ అయితే ఆయనకి చాలా వరకు మద్దతు అయితే నిలుస్తూ ఉన్నారు భయ్య. ఒక్కరు కూడా నెగిటివ్ అయితే చూపించేది అయితే లేదన్నమాట. ఆయన చేస్తున్న మొత్తం న్యాయం అని చెప్పేసి చాలా వరకు అయితే అనుకుంటున్నారు. రవికి బెయిల్ వస్తుందా లేదా అంటే ఒక టాప్ 5 రీజన్ మొత్తం నాకైతే దొరికింది భయ్య. అతను ఈ విధంగా అయితే బెయిల్ అయితే రావచ్చు. నెంబర్ 1 పాయింట్ వచ్చేసి ఇమ్మడి రవిని అరెస్ట్ మాత్రం చేశారు. సో ఫైనల్గా రిమాండ్లో మాత్రం ఉన్నారు కాబట్టి విచారణ కంప్లీట్ అయితే వరకు కూడా ఇతను అక్యూజ్గానే ఉంటారు. సో అక్కడ దాకా ఆయన ఒప్పుకుంటే మాత్రం వర్కౌట్ అవ్వదు. లాయర్ మాట్లాడే వాదనలు బట్టి తీర్పు మారుతూ ఉంటుంది. అన్ని సాక్షి తనకు అనుకూలంగా ఉంటే మాత్రం అప్పుడు నేనైతే రుజువు అవుతుంది. నెంబర్ 2 ఇక్కడ ప్లస్ పాయింట్ ఏంటంటే తనకు నచ్చిన న్యాయస్థానం మాత్రం ఖచ్చితంగా ఎంచుకునే హక్కు అయితే ఉంటుంది భయ్య. సో ఇక్కడ ఏంటంటే తను నచ్చిన కోర్టు వెళ్ళొచ్చు కాబట్టి అక్కడ మళ్ళీ మార్పు చేసే ఛాన్స్ కూడా ఉంటుంది. నెంబర్ 3 లోకల్ కోర్టులో బెయిల్ దొరకకుంటే హైకోర్టు సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు భయ్య. ఇది అక్కడి వరకు వెళ్తే మాత్రం ఆ కేసు కంప్లీట్ అయ్యే వరకు ఎన్ని సంవత్సరాలు పడుతుందో మనకే తెలియదు. ఆ టైంలో బెయిల్ కూడా తెచ్చుకునే ఛాన్స్ కూడా అయితే వర్కౌట్ అయితే అవుతుంది భయ్య. నెంబర్ 4 హెల్త్ పరంగా మీకు తెలిసి ఉంటుంది. తన ఆరోగ్యం ఉన్నంతవరకు మాత్రమే విచారణ అయితే చేయొచ్చు. బట్ కుటుంబ పరిస్థితులు ఆరోగ్యం కరెక్ట్గా బాగా లేకుంటే మాత్రం బెయిల్ దొరికే అవకాశాలు చాలా వరకు అయితే ఉంటాయి. మీరు సినిమాల వరకు చాలా వరకు చూసే ఉంటారు మీకు బెయిల్ ఎలా దొరుకుతుందని చెప్పేసి. ఇది కూడా ఒక ఛాన్స్ అయితే ఉంది భయ్య. నెంబర్ 5 తప్పు ఒప్పుకుంటే నేను రుజువు అవుతుంది భయ్య. అతని వల్ల నిజంగా నష్టం వాటిందని సాక్షులు ఉంటే తప్ప తను ఇంకైతే ఎవరైతే ఏం చేయలేరు. బట్ పోలీస్ అయితే దాదాపు అయితే గట్టిగానే సాక్షి అయితే సంబంధించి చెప్తూ ఉన్నారు భయ్య. చూడాలి ఏమవుతుందని చెప్పేసి. ఇప్పుడైతే ఇంకేం చెప్పలేము మనమైతే. ఒకవేళ కనుక నేరం అయితే రుజువు అయితే భయ్య 3 నుంచి 7 సంవత్సరాలకు జైలు శిక్ష పడుతుంది అండ్ ఫైన్ కూడా పడుతుంది. ఎంత అమౌంట్ అది మనకు తెలియదు కానీ సో తనకు సంబంధించిన అయితే మొత్తం దగ్గర సీజ్ అయితే చేశారు 3 కోట్ల వరకు అయితే. ఇంకొక అయితే ఎక్కువ పడుతుంది. మ్యాక్సిమం ఒక 3 to 5 lakhs వరకు అయితే జరిమానా పడవచ్చు అనేసి నా అభిప్రాయం. కానీ చాలా వరకు అయితే అతను బయటికి రావాలని చెప్పేసి కోరుకుంటున్నారు భయ్య. మీరేమనుకుంటున్నారు? రవికి సపోర్ట్ ఇస్తున్నారా? ఒకసారి కామెంట్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.